మరి కాసేపట్లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. పిచ్ ఎలా ఉండబోతోంది, మెల్బర్న్లో వెదర్ మ్యాచ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది, డే 1, 2, 3, 4, 5 ఎలా ఉండబోతున్నాయి, ఏ బ్యాట్స్మెన్ ఏ బాల్కి అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ ఒక అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. పిచ్ మీద 10 mm గ్రాస్ ఉందంట, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయంట. అందువల్ల స్టీవ్ స్మిత్ బౌలింగ్ అటాక్ అంతా పేస్ బౌలర్స్నే తీసుకుంటున్నానని చెప్పాడు, స్పిన్నర్స్ని తీసుకోలేదు. ఫస్ట్ డే బాల్ స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కూడా కొంత కూల్ కండిషన్సే ఉంటూ అడపతడప ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటాయని స్టీవ్ స్మిత్ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. డే 4, 5 ఎలాగో వేర్ అండ్ టేర్ వల్ల పిచ్ ఎగుడు దిగుళ్ళు వచ్చి ఆఫ్ ది సర్ఫేస్ బాల్ ఇటు అటు మూవ్ అయ్యి బ్యాట్స్మెన్ ట్రబుల్ పెట్టే అవకాశం ఉంటుంది. డే 1 కొంత బౌలర్స్కి స్వింగ్ ఇచ్చి అనుకూలించే అవకాశం ఉంది. డే 2, 3 కొంత బ్యాట్స్మెన్కి మిగిలిన రోజులతో పోలిస్తే అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ స్క్వాడ్ గురించి కనుక మనం ఒకసారి చూస్తే జాక్ రాలీ బ్యాట్ ఫేస్ క్లోజ్ చేసి ఆడుతున్నాడు. సో అవుట్ సైడ్ ఎడ్జ్కి అవుట్ అయ్యే అవకాశం 70% ఉంది. అలాగే బ్యాట్ ఫేస్ క్లోజ్ చేసి స్ట్రైట్గా ఫ్లాషీ షాట్స్ కొడదామని చూస్తున్నాడు కాబట్టి బౌలర్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చే అవకాశం కూడా 20% ఉంది. బెన్ డకెట్ 95% అవుట్ సైడ్ ఎడ్జ్ చేసి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. జాకోబ్ బెథెల్ బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి ఆడుతున్నాడు కాబట్టి డ్రైవ్ గాల్లో లేపచ్చు, లేదా పుల్ షాట్ గాల్లోకి లేపి ఆర్ స్క్వేర్ కట్ గాల్లోకి లేపి అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జో రూట్ 4th స్టెంప్ మీద గుడ్ లెంగ్త్ డెలివరీకి స్లిప్లోకి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది, ఆర్ కీపర్ క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది, మెయిన్లీ అవుట్ సైడ్ ఎడ్జ్. లేదంటే 3rd స్టెంప్ మీద గుడ్ లెంగ్త్ డెలివరీకి ఓపెన్ అప్ అయ్యి ఎల్బిడబ్ల్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. హ్యారీ బ్రూక్ లెగ్ సైడ్ వచ్చేసి ఆఫ్ సైడ్ లాఫ్టెడ్ షాట్స్ ఆడదామని చూస్తున్నాడు స్ట్రైక్ రేట్ పెంచడానికి. ఆర్ ఒక్కోసారి బ్యాట్ ఫేస్ క్లోజ్లో ఉన్నా కూడా డ్రైవ్ చేయడానికి ట్రై చేసి అవుట్ సైడ్ ఎడ్జ్తో అవుట్ అయ్యే అవకాశం ఉంది. బెన్ స్టోక్స్ బ్యాక్ లిఫ్ట్ ఆఫ్ ది బ్యాట్ కీపర్ నుంచి ఫస్ట్ స్లిప్ సెకండ్ స్లిప్ అలా తిరిగి స్ట్రైట్ అవుతుండడం వల్ల మిచెల్ స్టార్క్ దాంట్లో బౌల్డ్ అయ్యే అవకాశం ఉంది. లేదా రైట్ ఆర్మ్ పేసర్స్ దాంట్లో అవుట్ సైడ్ ఎడ్జ్ బ్యాట్ ఫేస్ క్లోజ్లో ఉండడం వల్ల అవుట్ సైడ్ ఎడ్జ్ క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది. జేమీ స్మిత్, విల్ జాక్స్ ఇద్దరు కూడా బ్యాట్ ఫేస్ క్లోజ్ చేసి ఆడతారు. స్లిప్స్లో అవుట్ సైడ్ ఎడ్జ్ క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్ కీపర్. అలాగే ఒకసారి మనం ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ 11 ప్రాబబుల్ 11 గమనిస్తే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ప్రకటించారు, ఆస్ట్రేలియా ప్రాబబుల్ 11. ట్రావిస్ హెడ్ 3rd మ్యాన్కి డీప్ పాయింట్కి మధ్యలో కానీ లేకపోతే 3rd మ్యాన్ దగ్గర కానీ డీప్ పాయింట్ దగ్గర కానీ కట్ షాట్ లాగా ఆడి ఎడ్జ్ చేసి ఆ పైకి కొట్టి రన్స్ స్కోర్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఫీల్డర్ని పెడితే ఆ షాట్ ఆడడానికి ఇబ్బంది పడతాడు, ఒక్కోసారి అక్కడికే ఆ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతూ ఉంటాడు. బ్యాట్ ఫేస్ క్లోజ్లో ఉన్నా కూడా ఆ కట్ షాట్ ఆడడం వల్ల. లేదంటే విల్ జాక్స్ ఆఫ్ స్పిన్నర్ దాంట్లో స్క్వేర్ కట్ చేద్దామని ట్రై చేసి బ్యాట్ ఫేస్ క్లోజ్లోనే ఉంచి స్లిప్లో క్యాచ్ ఇవ్వచ్చు. లేదా మిడ్ వికెట్ దగ్గర ఆర్ లెగ్ సైడ్ ఫీల్డర్ని కొంచెం పిచ్ దగ్గరలో పెడితే వికెట్ లైన్లో బాల్ వేస్తే ఆ ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే థర్డ్ స్టెంప్ మీద
బాల్ వేసినప్పుడు గుడ్ లెంగ్త్లో ఒక్కొక్కసారి అవుట్ సైడ్ ఎడ్జ్ పక్క నుంచి బాల్ పాస్ అయ్యి బౌల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఆర్ లాస్ట్ ఛాన్స్ ఫోర్త్ స్టంప్ మీద అవుట్ సైడ్ ఎడ్జ్ చేసి కీపర్ క్యాచ్ ఇస్తూ ఉంటాడు. వెదరాల్డ్ బ్యాట్ ఫేస్ క్లోజ్ చేసి ఆడతాడు. 80% అవుట్ సైడ్ ఎడ్జ్ చేసి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది. 15% అక్రాస్ వచ్చి ఆడడం వల్ల వికెట్ లైన్ వేస్తే ఎల్బిడబ్ల్యూ అయ్యే అవకాశం ఉంది. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ ఇద్దరు కూడా 80% అవుట్ సైడ్ ఎడ్జ్ బ్యాట్ ఫేస్ క్లోజ్ వల్ల అవుట్ సైడ్ ఎడ్జ్తో అవుట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే అక్రాస్ వచ్చి ఆడడం వల్ల వీళ్ళు కూడా 10 to 15% వికెట్ లైన్లో ఫుల్ లెంగ్త్ ఆర్ గుడ్ లెంగ్త్ డెలివరీ చేస్తే ఎల్బిడబ్ల్యూ అయ్యే అవకాశం ఉంది. ఉస్మాన్ ఖవాజా 90% అవుట్ సైడ్ ఎడ్జ్ చేసి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎలెక్స్ క్యారీ బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి ఆడతాడు. బ్యాట్ ఫేస్ క్లోజ్ చేయడానికి ఇబ్బంది పడి లెగ్ సైడ్ బాల్స్ని ఫ్లిక్ చేయడానికి ఇబ్బంది పడి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్ గ్లాన్స్ చేయడానికి ఇబ్బంది పడి క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది. డ్రైవ్ గాల్లోకి లేపే అవకాశం ఉంది. స్క్వేర్ కట్ ఆర్ పుల్ షాట్ గాల్లోకి లేపే అవకాశం ఉంది. క్యామరూన్ గ్రీన్ 5th స్టెంప్ ఆర్ 6th స్టెంప్ ఫుల్ లెంగ్త్ వేసి డ్రైవ్ ఆడించడానికి ట్రై చేస్తే స్లిప్స్లో క్యాచ్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మిచెల్ స్టార్క్ వికెట్లు వదిలి అవే ఫ్రమ్ ది బాడీ ఆడుతున్నాడు. జాఫ్రా ఆర్చర్ ఆర్ మార్క్ వుడ్ ఉంటే బౌల్డ్ అయ్యే అవకాశం కూడా ఉండేది. వాళ్ళిద్దరు లేరు కనుక ఇప్పుడు అవే ఫ్రమ్ ది బాడీ ఆడి ఎడ్జ్ చేసి స్లిప్లోకి క్రాస్ బ్యాటెడ్ ఎడ్జ్ చేసి అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మ్యాచ్ గడిచే కొద్దీ ఇంకా మ్యాచ్ని అనలైజ్ చేసి అంచనా వేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.